భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల వేళ దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీతో పాటు పలు ప్రధాన నగరాల్లో పోలీసులు, భద్రతా బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీని ఇండియా గేట్ దగ్గర మొత్తం ఖాళీ చేయించారు. ఢిల్లీలో అక్కడ సేద తీరడం, సామూహిక చర్చలు నిర్వహించడానికి నో పర్మిషన్ అంటూ అక్కడి నుంచి అందరినీ పంపించారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల సెలవుల్ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్టుల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఎయిర్పోర్టులపై ప్రత్యేక నిఘా పెట్టారు పోలీసులు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుతున్న క్రమంలో పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో పాఠశాలల్ని మూసివేస్తున్నట్లు ఆయా రాష్ట్రాలు ప్రకటించాయి. పోలీస్ సిబ్బంది, పాలనాధికారుల సెలవులు రద్దు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలను భారత్ ధ్వంసం చేసిన క్రమంలో పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో జాగ్రత్త చర్యలు చేపట్టారు. పోలీసు అధికారులందరికీ సెలవులను రద్దు చేస్తున్నట్లు పంజాబ్ డీజీపీ కార్యాలయం తెలిపింది. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే సంబంధిత అధికారులను సంప్రదించి సెలవులు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. 6 సరిహద్దు జిల్లాలు ఫిరోజ్పూర్, పఠాన్కోట్, ఫాజిల్కా, అమృత్సర్, గురుదాస్పూర్, అదేవిధంగా తరుణతో పాటు పాఠశాలల్ని కొన్ని మూసివేస్తున్నారు. అన్ని రకాల కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు పంజాబ్ రాష్ట్ర మంత్రి అమన్ అరోడా పేర్కొన్నారు. గురుదాస్పూర్లో 8 గంటల పాటు బ్లాక్అవుట్ ని నిర్వహించారు. రాజస్థాన్లోనూ 4 సరిహద్దు జిల్లాలైన గంగానగర్, బికానేర్, జైసల్మేర్, బాడ్మేర్లలో అన్ని బడులు మూసివేస్తున్నట్లు ఆ రాష్ట్ర అధికారులు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు అధికారులందరికీ సెలవులు రద్దు చేయాలని సంబంధిత అధికారులను ఆ రాష్ట్ర సీఎం భజన్లాల్ శర్మ ఆదేశించారు. మరోవైపు జోధ్పూర్, బికానేర్, కిషన్గఢ్ విమానాశ్రయాలను మూసివేశారు. ఇక దేశవ్యాప్తంగా హై అలర్ట్ ని ప్రకటించింది కేంద్రం. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ ఆదేశాలను జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత ప్రభుత్వము ఆపరేషన్ సింధూర్ను తీసుకురావడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ని తట్టుకోలేనటువంటి పాకిస్తాన్ వాళ్ళు నిన్న రాత్రి దాడులు ఆర్మీపై, భారతదేశంపై దాడులు నిర్వహించింది. ఈ దాడులు తిప్పికొట్టింది కూడా భారత్ అనేక ప్లేసెస్లో. అటు భారత సరిహద్దు ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, గుజరాత్ ఈ సరిహద్దు ప్రాంతాల్లో కొన్ని దాడులు దిగబడింది. దీనికి ధీటుగా భారత ప్రభుత్వము పాకిస్తాన్లో ఉన్నటువంటి దాదాపు 15 పట్టణాలని టార్గెట్ చేసుకుని ప్రతిదాడులు కూడా నిర్వహించింది. మొత్తం మీద నిన్న నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క దాడులకు సంబంధించి అటు దేశం మొత్తం కూడా ఇప్పటికే కేంద్ర నిఘా వర్గాలు అలర్ట్ ప్రకటించడం జరిగింది. అన్ని ఎయిర్పోర్ట్లను కూడా పూర్తిగా అప్రమత్తం చేసింది. ఎవ్వరు కూడా ప్రజలందరూ కూడా ప్యానిక్ అవ్వద్దు, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ప్రధాన కార్యదర్శులు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రధాన పట్టణాలు ముంబై కావచ్చు, ఢిల్లీ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, వైజాగ్ కావచ్చు, ఈ ప్రధాన పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా అప్రమత్తం చేయడం జరిగింది. హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఇక ఏ క్షణంలోనైనా భారత్ పాకిస్తాన్ యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అటు ప్రజలందరూ కూడా ప్యానిక్ కాకుండా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే కేంద్రం హెచ్చరికలు కూడా చేసింది. నిన్న జరిగినటువంటి దాడికి సంబంధించిన దాంట్లో భారత ప్రభుత్వం, భారత ఆర్మీ కూడా చాలా ధీటుగా సమాధానాలు చెప్పింది. మొత్తం 15 పట్టణాల్లో, పాకిస్తాన్లో ఉన్నటువంటి 15 పట్టణాల్లో పూర్తిగా దాడులు చేసింది. మరోవైపు పాకిస్తాన్ పంపినటువంటి దాదాపు 50 డ్రోన్లను కూడా పూర్తిగా నిర్వీర్యం చేసింది. మరోవైపు వారికి సంబంధించినటువంటి మిస్సైల్స్, క్షిపణులు సైతం పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద లాహోర్ కావచ్చు, కరాచీ, రావల్పిండి ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా ఎయిర్పోర్ట్లను అదేవిధంగా పూర్తిగా ధ్వంసం చేసింది భారత వైమానిక దళాలు. త్రివిధ దళాలపతి నేతలు మొత్తం కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారు. బార్డర్లో ముఖ్యంగా దేశ సరిహద్దు ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్ కావచ్చు, గుజరాత్, పంజాబ్, రాజస్థాన్ సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాల్లో పూర్తిగా ప్రజలందరూ కూడా ఇళ్ల నుంచి బయటికి రావడానికి వీలేదు. వారందరూ కూడా బంకర్లలో తలదాచుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు దీనికి సంబంధించిన దాంట్లో పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడికి ఎదురీతగా ప్రతినిత్యం కూడా అటు భారత ఆర్మీ అధికారులు అప్రమత్తంగా కావడమే కాకుండా వారందరినీ కూడా పూర్తిగా వారు చేస్తున్నటువంటి దాడికి ప్రతి దాడికి చేస్తూనే ఉంది. వారు
వారు చేస్తున్నటువంటి మిసైల్స్ని పూర్తిగా ధ్వంసం చేస్తూనే ఉంది. వారు పంపిస్తున్నటువంటి డ్రోన్స్ని పూర్తిగా అరికడుతూనే ఉంది. వారిని కూడా ధ్వంసం మొత్తం ఇప్పటివరకు అయితే 50 డ్రోన్స్ని మొత్తం కూడా పూర్తిగా నిర్వీర్యం చేసింది. మరోవైపు ఉదంపూర్, సాంబా, అక్నార్, అదేవిధంగా పఠాన్కోట, అదేవిధంగా జమ్మూ, నాగ్రోటా సంబంధించినటువంటి నాగ్రోటా ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా వారు దాడులు చేస్తున్న నేపథ్యంలో వారికి తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం మీద ఓవైపు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ ప్రకంపనలు కొనసాగుతుంటే, దాడులు కొనసాగుతుంటే, మరోవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ అంటే బలూచిస్తాన్ కూడా ఒకవైపు దాడులు తెగబడింది. వారు కూడా అటాక్ చేస్తూనే ఉన్నారు. వారికి సంబంధించినటువంటి క్వెట్టా నగరాన్ని టార్గెట్ చేసుకుని వారు కూడా దాడులు చేస్తున్నారు. మొత్తం మీద అటు ఒకవైపు భారత్తో పాటు మరోవైపు బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్ని టార్గెట్ చేసింది. మొత్తం ఈ దాడుల నేపథ్యంలో అటు కేంద్ర హోంశాఖ కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉంది. మరి కాసేపులోనే అటు రాజ్నాథ్ సింగ్తో పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీతో కూడా పూర్తిగా ఉన్నతాధికారులు కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. సుమా, థ్యాంక్ యూ సునీల్.